నీకు సాధ్యమైనది ఏముంది నా యేసయ్యా, సుసాధ్యము చేయు దేవుడవు నీవేనయ్యా. నీకు సాధ్యమైనది ఏముంది నా యేసయ్యా, సుసాధ్యము చేయు దేవుడవు నీవేనయ్యా. సారము కలిగిన భూమిపై నిలిపెదవేసయ్యా, నూరంతల ఫలితమును నాకు ఇచ్చెదవేసయ్యా. సారము కలిగిన భూమిపై నిలిపెదవేసయ్యా, నూరంతల ఫలితమును నాకు ఇచ్చెదవేసయ్యా. యేసయ్యా నీవే సమర్థవంతుడవు, యేసయ్యా నీవే శక్తిమంతుడవు, యేసయ్యా నీవే సమర్థవంతుడవు, యేసయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. తల్లి నాలించును, తల్లి నా ప్రేమించును, తల్లి నాలించును, ముదిని వచ్చు వరకు ఎత్తుకొని తల్లి నాలించును. నా తల్లి కంటే, నా తోబుట్టువుల కంటే, నా బంధువుల కంటే, నా రక్త సంబంధులు అందరికంటే నన్ను మిక్కుడుగా ప్రేమించి ఎవరికి ఏమి ఆపలేదు ఆదరించి హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నీకే నా ఆరాధన, నీకే నా ఆరాధన, నీకే నా విశ్రాంతిని ప్రసాదిస్తుగాక. అదేవిధంగా నాకు ఎల్లప్పుడూ తోడుగా ఉండేటువంటి ఆప్తమిత్రులు ఫాదర్ జోజి గారు, అదేవిధంగా ఇప్పుడు వారికి ఢిల్లీలో ఉన్నారు. అదేవిధంగా ప్రభాకర్ ఫాదర్ గారు మీకు అందరికీ తెలుసు. సొంత తమ్ముడు కంటే ఎక్కువగానే ఉపయోగిస్తారు. నేను ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను. ఏ ఊరు వెళ్ళాలన్నా వాక్యం చెప్పాలంటే రారమ్మని వెళ్దామంటే మాట్లాడకుండా ఎంత ఖర్చు అవుతుంది, ఎన్ని డబ్బులు వస్తాయి, ఎన్ని దినాలు ఉండాలి, ఏమవుతుంది, చెప్పగలమా చెప్పలేమా, చేయగలమా చేయలేమా, ఇంకా ఏమి లేవు. రమ్మంటే వస్తారు, మైక్ ఇస్తే మాట్లాడతారు. దేవుడు నాకు ఇంత మంచి స్నేహితులు ఇచ్చినందుకు మీకు అందరి బాగా పరిచయం, వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. ఒకసారి వారికి, రైతులకు, ఎంఆర్ఓ ఆఫీస్ వారికి, పాస్టర్స్ కి, ఇంకా ఊళ్ళో ఉన్నటువంటి వారందరూ ఇక్కడ అందరికి ఆపేట దొరుకుతుంది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నా దగ్గర వస్తే డబ్బులు దొరకవు, మీకు అందరికీ తెలుసు. కానీ ఏం దొరుకుతుంది? వాక్యం దొరుకుతుంది. దానికంటే ఎక్కువగా ఆపేట దొరుకుతుంది. ఇందాక రామారావు గారు వచ్చారు, వారు ఎవరో మంత్రి, ఇందాక విలేజ్ వచ్చారు ఎవరు. కానీ చాలా మంది అనుకుంటారు నేను డబ్బులు ఇచ్చి పేపర్లు ఇస్తాను. నేను ఎవరికి డబ్బులు ఇవ్వలేదు, ఆ సెక్రటరీ గారికి ఇవ్వలేదు, ఆ విలేకరులకు ఇవ్వలేదు, ఎవరికి ఇవ్వలేదు. అనామకుడుగా ఎప్పుడు వచ్చాను. దేవుడు ఈ సంఘంని ఉన్నతమైనటువంటి స్థాయికి చేర్చడానికి దేవుడు నన్ను చిన్న పనిముట్టుగా వాడుకున్నాను. అందును బట్టి దేవుడికి వందనాలు. అదేవిధంగా నాకు సహాయం చేసినటువంటి అందరి వారు మీరే. నేను ఇప్పుడే వెళ్ళిపోయి వాళ్ళతో అడుగుతాను, నాకు ఫోన్ నెంబర్ అని. అప్పుడు ఆయన
నేనేమి ఇవ్వలేదు కానీ అంత పెద్ద సేవకుడు వచ్చేసి ఆప్యాయతని తెలియజేస్తూ నాకు సానుభూతి నాతో ఉండి నన్ను బలపరుస్తున్నందుకు ఇక్కడ వచ్చి అభినందించి ప్రార్థించినందుకు వారికి, అదేవిధంగా వారితో పాటించినటువంటి యూసీకి మిగిలినటువంటి వారందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా ప్రభుదాస్ గారు, పాస్టర్ గారు ఇస్తున్నారు. ఇంకా చాలా మంది పాస్టర్లు, ఇతరమైనటువంటి సంఘాలు చెందిన వారు ఇస్తున్నారు. అదేవిధంగా ఎందుకో ఈ గురువు జీవితాన్ని 10 సంవత్సరాల పండుగ ఒకసారి చేసుకోవాలని, అదేవిధంగా నా తర్వాత వచ్చేటువంటి గురువు చిన్నవాడు, ప్రేమమైనటువంటి వాడు, మీరు ఆలోచించారు, చక్కటి వాక్యాలు చెప్పగలరు కనుక వారిని కూడా సాధారణంగా మీకు అందరికీ పరిచయం చేసి, వారిని కూడా ఈ సంఘానికి పరిచయం చేసి, చక్కగా ఈ సంఘానికి వారిని అధికారిగా వారిని అందరూ కూడా పరిచయం చేయాలనే మంచి సదుద్దేశంతో ఈ కార్యక్రమం చేశాను. హైదరాబాద్ నుంచి వచ్చారు పిల్లలు, చదువుకునేవాడు, మిలిటరీలో పనిచేసేవాడు. ఎక్కడ వచ్చారో నాకు తెలియదు. ఇక్కడ కొన్ని మొఖాలు చూస్తుంటే ఎక్కడెక్కడి నుంచి వచ్చారో, ఏ రీతికి వచ్చారో ఎన్నైనటువంటి పనులు పెట్టి వచ్చారు. ఎంతో మంది వచ్చారు, ప్రార్థన చేశారు. ఒకటి చెప్పాలి, మనవాడు అంటున్నారు, ఇప్పుడు ఇక్కడ నుంచి మరలా ఒక కొత్త విషయాలు వెళ్తున్నాను. అక్కడ కూడా మార్గం అయితే కనపడలేదు. మళ్ళీ శ్రమలో, మళ్ళీ నిందలో, మళ్ళీ బాధలో, మళ్ళీ ఇంకా శిలువమయాలో, కానీ దేవుడి మీద భావిస్తున్నాను. మీరు అందరూ నా కోసం ప్రార్థన చేయండి. అదేవిధంగా ఎల్లప్పుడూ మన చారణ గురువులకి, అలాగే పాదరి గారికి చక్కటి సహకారం ఇచ్చండి. యవనస్తులు ఎవరు కూడా ఈనాడు గురువుని గురించి చెడుగా మాట్లాడదు. ప్రేమిస్తే అంత ఆశీర్వాదాన్ని పొందుకుంటారు. ఈనాడు మొదలు రావాలని, ఇక్కడ పని చేయాలని ఆశపడినటువంటి గురువులు ఎందరో ఉన్నారు. నేను ఇక్కడ వచ్చిన దినాలలో నాకు అపాయింట్మెంట్ ఇచ్చే టైంలో ఎవరు ఈ ప్రాంతానికి రావడానికి ఇష్టపడలేదు. నేను ధైర్యంగా చెప్తున్నా, నీళ్ళు లేవని, ఇంకా ఇతరమైన లేవని. ఈ వేతనాశ్రమంలో నాకు తెలిసి మొట్టమొదటిగా కిరాయిలో ఉండి సేవ చేశాను. ఈనాడు ఈ ప్రాంతానికి, ఈ విచారానికి రావాలని ఆశపడే వాళ్ళంతా ఉన్నారు. ఆ రీతిగా ఆశపడి బాగా చెప్పినట్టు ఒక వారం ముందే నాకు ఫోన్ చేసి, అన్నా నువ్వు ఆశ్రయిస్తున్నావు అన్నా, నీ దగ్గరకు వస్తామనుకుంటున్నాను. నేను బాగా ఒకటే చెప్పాను, చిన్న దేవుడు ఎక్కడ పంపిస్తే అక్కడికి వెళ్దాం, అక్కడ పరిచయం చేద్దాం. అయితే ఆ బిడ్డ ఎక్కడ రావడం మనకు ఆనందం. ఇది దేవుని ఏర్పాటు, మనం చేస్తున్నది కాదని దేవుని యొక్క కార్యం. దేవుడు వారి ద్వారా ఈ పరిచయాన్ని కొనసాగిస్తారు. ఈ సేవ ఇంకా 300, 600, 300, 1000 ఫలించలాగా, ఈ సంఘం పుణ్యక్షేత్రంలో మారలాగా దేవుడు వారిని వాడుకుంటారు. కనుక వారిని అభినందిస్తూ, వారిని ఇంకా ఎక్కువగా ప్రేమిస్తూ, వారి కొరకు ప్రార్థిస్తూ, ఈ సంఘం అంతా కూడా వారిని ఎల్లప్పుడూ నన్ను ప్రేమించినట్లుగా ఫ్రాన్సిస్ ఫాదర్ చేస్తున్నారు. ఫ్రాన్సిస్ ఫాదర్ ఏమీ చేయలేదు. నా దగ్గర చేయడానికి ఏమీ లేదు, నా దగ్గర మంత్రశక్తి లేదు, ఇంకా ఏ శక్తి లేదు. కానీ దేవుడు తనను నన్ను ఆయన వాడుకున్నాడు. ఆయన వాక్యాన్ని ఇచ్చాడు, ఆత్మనిచ్చాడు, ప్రార్థనా శక్తి ఇచ్చాడు. పని చేసిన వాడు ఆయన, కేవలం నేను ఒక పని గుర్తు మాత్రమే. ఆయన చేతిలో వాడబడినటువంటి ఒక చిన్న పనిముట్టు మాత్రమే. ఇది గుర్తుపెట్టుకోండి. ఎవరి గొప్పతనం కాదు, గొప్పతనము దేవుని, మహిమ దేవుని. దయచేయుదురుగా విచారణకు వచ్చినటువంటి నూతన గురువులు మరియు నేను ఆశీర్వదిస్తాము. అందరూ దేవునికి ఆశీర్వాదాలు స్వీకరించండి. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నిన్ను ఆశీర్వదించి కాపాడుదురుగాక. సమాధానం కలిగి ప్రభుత్వ ప్రేమలోను, ప్రభు సేవలను జీవించండి.